క్రెడిట్ కార్డ్ దీన్ని సరిగ్గా యూజ్ చేయడం వస్తే ఇది చాలా మంచి లోన్. అదే మనకి కనుక క్రెడిట్ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే దీనంత చెడ్డ లోన్ ఇంకొకటి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లిమిట్ లో కార్డ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 30% కంటే తక్కువ యూజ్ చేసుకుంటూ, అది కూడా నిజంగా అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేసుకుంటూ, బిల్లుని ఆన్ టైంలో అది కూడా అవుట్ స్టాండింగ్ కడుతున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే మనం కనుక కార్డ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవసరం ఉన్నా లేకపోయినా లిమిట్లో 100% యూజ్ చేసుకుంటూ మనం కనుక అవుట్ స్టాండింగ్ని ఆన్ టైంలో కట్టకపోతే అయిపోయింది జీవితం. క్రెడిట్ కార్డ్ ట్రాపే. చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడి సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. అంత డేంజర్ ఇది. సో చాలా మంది ఈ మధ్య కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, సార్ మీ వీడియోస్ చూసాం, సో క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేయడం ఎలాగో మాకు వచ్చు, సో మేము మంచి క్రెడిట్ కార్డ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉండాలంటే క్రెడిట్ కార్డు మాకు చాలా డబ్బు ఆదా అవ్వాలి, మాకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, డిస్కౌంట్లు, కాంప్లిమెంటరీలు ఇలా చాలా కావాలి. సో ప్రెజెంట్ మంచి క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్పండి, చూస్తాం, ఆఫర్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారనమాట. అందుకనే ఈ వీడియోలో పిన్ టు పిన్ టాప్ 5 ప్రెజెంట్ మంచి క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో 5 విత్ ఆఫర్స్ అన్నీ A to Z నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమవుతుంది ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలో. సో ఈ క్రెడిట్ కార్డ్స్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 వరకు మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఆన్ టైంలో కడుతూ ఈ ఆఫర్లని మనం కనుక యూజ్ చేసుకుంటే 60,000 వరకు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ వన్, IDFC మిలీనియా క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ, ఇలా ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డ్ IDFC మిలీనియా క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ అంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. సో మనం కనుక ఏదైనా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఫ్యూచర్లో మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. సో వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే ఈ కార్డ్ని మనం కనుక యూజ్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కూడా ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు వాటిని. అదేవిధంగా వెల్కమ్ ఓచర్ కార్డ్ వచ్చిన వితిన్ 30 డేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్కి అప్లై చేశారు, కార్డ్ వచ్చింది. కార్డ్ వచ్చిన వితిన్ 30 డేస్లో మీరు కనుక ఈ కార్డుతో 5,000 షాపింగ్ చేస్తే మీకు 500 వర్త్ ఆఫ్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. మీరు దీన్ని యూజ్ చేసుకుని మళ్ళీ షాపింగ్ చేయొచ్చు. అర్థమైందా అండి? వెల్కమ్ ఓచర్ కూడా ఉంది. అదేవిధంగా ఫ్రీ లాంజ్ యాక్సెస్. ఎయిర్పోర్ట్స్లో మనం ఈ కార్డ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ లాంజ్ ఉంది పెద్దది, ఈ కార్డ్ ఇస్తే వాళ్ళు స్వైప్ చేసుకుంటారు. స్వైప్ చేసుకుని 2 రూపీస్ కట్ చేసుకుంటారు, కట్ చేసుకుని పంపిస్తారు లోపలికి. సో మనం అన్లిమిటెడ్గా కంప్లీట్గా మనమైతే తినవచ్చు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అక్కడే తినొచ్చు ఫ్రీ. ఈ 2 రూపీస్ కూడా వెనక్కి వస్తాయి. అలా 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ అయితే ఉంది. క్వార్టర్కి 1 అంటే సంవత్సరానికి 4 సార్లు ఎయిర్పోర్ట్స్లో మీరైతే ఫుడ్ని ఫ్రీగా తినొచ్చు ఈ కార్డు ఉంటే. అదేవిధంగా 25% డిస్కౌంట్ ఆన్ మూవీ టికెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టికెట్ 300 అనుకోండి, 75 రూపీస్ డిస్కౌంట్. అర్థమైందా? అండ్ అదేవిధంగా ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ, అది కూడా 1% వేవర్ అంటే మాఫీ అనమాట సర్చార్జ్. సో మీరు కనుక ఫ్యూయల్ కొట్టించుకుంటున్నట్లయితే మీకు చాలా డబ్బు అన్నది ఆదా అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక ఈ కార్డుతో మింత్రా, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్, 1mg వీటిలో షాపింగ్ చేస్తున్నట్లయితే 10% వరకు ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అండ్ 15% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ టాటా క్లిక్, పెలెట్, షుగర్ కాస్మెటిక్స్ అండ్ జొమాటో. మీరు కనుక ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే మేబీ 15% వరకు ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా 10 to 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ట్రావెల్ బుకింగ్స్. మీరు కనుక యాత్ర, ఆదాని వన్, మేక్ మై ట్రిప్, గో ఐబిబో వీటిల్లో కనుక ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, హోటల్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటున్నట్లయితే 10 to 20% వరకు ఇన్స్టెంట్గా డిస్కౌంట్. అదేవిధంగా ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ 999 ఆన్ ద మెన్ కంపెనీ. ఈ వెబ్సైట్లో మీరు కనుక ఈ కార్డుతో 999 షాపింగ్ చేస్తే 10% వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. సో ఇవన్నీ ఆఫర్లు. సో దీనికి అప్లై చేయాలంటే మేమేం చేయాలి? జాబ్ లేదా బిజినెస్. ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నారనుకోండి 25,000 పర్ మంత్ జీతం ఖచ్చితంగా ఉండాలి. అదే మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి 3 lakhs ఆదాయం ఉండాలి.
అండ్ మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. జాబ్ చేస్తున్నట్లయితే, అదే వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే 25 to 60 మిడిల్లో ఉండాలి. అర్థమైందండి? ఒకవేళ మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా. డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా నెక్స్ట్ కార్డ్ యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్. యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. ఇది లైఫ్ టైం ఫ్రీ ప్రెజెంట్. ఇప్పుడు మీరు కనుక ఈ లింక్ ద్వారా, పక్కన లింక్ ఇచ్చా దీన్ని కూడా, ఈ లింక్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ప్రెజెంట్ లైఫ్ టైం ఫ్రీ. ఫ్యూచర్లో చూస్తున్నట్లయితే మేబీ ఉండకపోవచ్చు. అండ్ ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే, ప్రతి ఆఫర్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మనకి సంవత్సరానికి 10,000 వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇవన్నీ కలిపితే 10,000 సంవత్సరానికి మనకైతే ఆదా అవుతుంది. అదేవిధంగా మీరు కనుక జొమాటోలో ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే 40% డిస్కౌంట్. అర్థమైందా అండి? అది కూడా నెలకి 2 సార్లు మీరైతే ఈ ఆఫర్ని జొమాటోలో యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో కడుతున్నట్లయితే 40% వరకు ఆఫ్ అనమాట. అండ్ అదేవిధంగా 10% ఆఫ్ ఆన్ మింత్రా ఎవ్రీ టైం. ప్రతిసారి మీరు మింత్రాలో షాపింగ్ చేస్తున్నట్లయితే 10% డిస్కౌంట్ అన్నది వస్తుంది. మీరు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా యూటిలిటీ బిల్స్ అంటే కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటర్నెట్, వైఫై, ఇవన్నీ వీటి బిల్స్ కనుక మీరు ఈ కార్డుతో కడుతున్నట్లయితే, అది కూడా అమెజాన్ పేలో యూటిలిటీ బిల్స్ని మీరు కనుక కడుతున్నట్లయితే మీకు 5% ఆఫ్ అనమాట. అర్థమైందండి? అది కూడా వన్స్ పర్ మంత్. ఎందుకంటే ఈ బిల్స్ నెలకి ఒకసారే కడతాం, కరెంటు బిల్లు, ఇంటర్నెట్ ఇవన్నీ కదా. సో ఈ కార్డుతో కడుతున్నట్లయితే, అది కూడా అమెజాన్ పే ద్వారా కడుతున్నట్లయితే మీకు 5% ఆఫ్ అనమాట. అదేవిధంగా 10% ఆఫ్ ఆన్ బ్లింకిట్. బ్లింకిట్ యాప్లో మీరు కనుక షాపింగ్ చేస్తూ ఈ కార్డుతో డబ్బుని కడుతున్నట్లయితే 10% ఆఫ్. అది కూడా మ్యాక్స్ డిస్కౌంట్ 250 మీకైతే ఆఫ్ అన్నది ఖచ్చితంగా వస్తుంది ఈ కార్డుతో. అదేవిధంగా బుక్ మై షోలో మీరు కనుక టికెట్స్ని, మూవీ టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే 10% ఆఫ్. అది కూడా నెలకి ఒక్కసారి మాత్రమే. ఎంతవరకు డిస్కౌంట్? 100 వరకు మీకైతే డిస్కౌంట్ అన్నది వస్తుంది. అదేవిధంగా ఈ బ్యాంకు వాళ్ళు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉన్నారు. మీరు కనుక ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిని ఈ కార్డుతో పేమెంట్ చేస్తున్నట్లయితే అప్ టు 15% ఆఫ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీ డైనర్. దీని ద్వారా వెళ్తున్నట్లయితే మాత్రమే ఈ ఆఫర్ అనమాట. అండ్ ఎవరికి ఈ కార్డు ఇస్తారు? ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. ఎవరికి ఇస్తారు? ముఖ్యంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మనం కనుక శాలరీడ్ అనుకోండి, మనకి ఖచ్చితంగా నెలకి 21,000 జీతం మన బ్యాంక్ అకౌంట్లో పడాలి. అదేవిధంగా మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, మీకు నెలకి 30,000 ఆదాయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కార్డు మనకైతే వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో, పక్కన కామెంట్స్లో ఇచ్చే, కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్. ఇలా ఉంటుంది టైగర్. అర్థమైందా అండి? సో ఈ కార్డు యొక్క ఆఫర్స్ చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్. ఎటువంటి జాయినింగ్ ఫీజు, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. మనం కనుక ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 38,000 వరకు మనకైతే ఆదా అవుతుంది. ఎప్పుడు? ఆన్ టైంలో బిల్లులు కడుతున్నట్లయితే. కట్టకుండా మినిమం అమౌంట్ డ్యూ, లేకపోతే ఈఎంఐలుగా మార్చుకున్నారనుకోండి, ఎటువంటి యూజు లేదు. అర్థమైందా అండి? ఆన్ టైంలో కట్టే ఫలం అయితేనే అప్లై చేసుకోండి. నేను చెప్తున్నా, కావాలంటే అప్లై చేసుకోండి అని చెప్పి. ఒకవేళ మీరు రెడీగా లేకపోతే అప్లై చేయొద్దు. నేనే చెప్తున్నా, ఈ లింక్స్ ద్వారా మీరైతే అప్లై చేయొద్దు. రెడీగా లేకపోతే. రెడీగా ఉంటే మాత్రమే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లింక్స్ని క్లిక్ చేసి A to Z చదివి కావాలంటే అప్లై చేసుకోండి. అర్థమైందా అండి? అండ్ ఈ కార్డుతో మనం కనుక 100 రూపీస్ని స్పెండ్ చేస్తే మనకేకంగా 6 రివార్డ్ పాయింట్స్ అప్ టు, గుర్తుపెట్టుకోండి. సో 100 స్పెండ్ చేస్తే మనకి అప్ టు 6 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ పాయింట్స్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ అండ్ 2 ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్. ఎవరైతే అస్తమాటు ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సెట్ అవుతుంది ఇది. ఎందుకంటే డొమెస్టిక్ సంవత్సరానికి 8 సార్లు మనమైతే ఫ్రీగా తినొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ 2 సార్లు. అర్థమైందా అండి? ఇయర్కి ఇది. సో ఎవరైతే ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే అస్తమాటు మూవీస్కి వెళ్తుంటారో వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే గెట్ 1 కాంప్లిమెంటరీ మూవీ టికెట్స్ అప్ టు ₹500. సో టికెట్ ప్రైజు 500 కంటే తక్కువ ఉండాలి. అది ఫ్రీగా వస్తుంది. అది కూడా బుక్ మై షో ద్వారానే. అండ్ అది కూడా సంవత్సరానికి 2 సార్లు.
ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఫ్రీ అనమాట. అండ్ 4 కాంప్లిమెంటరీ గోల్ఫ్ కోర్స్ యాక్సెస్. అర్థమైందండి? గోల్ఫ్ ఆడతారు కదా, అలా 4 సార్లు, సంవత్సరానికి 4 సార్లు ఫ్రీగా మనమైతే ఆడుకోవచ్చు. అదేవిధంగా లోవర్ ఫారెక్స్ మార్క్ ఆఫ్ 1.5%. నార్మల్గా అయితే ఇది ఎక్కువ ఉంటుంది. అసలు ఫారెక్స్ మార్క్ అంటే ఏంటి? మనం కనుక ఈ కార్డ్ని ఫారిన్ కంట్రీస్కి తీసుకెళ్ళి యూజ్ చేస్తున్నట్లయితే ఛార్జ్ అవుతుంది. సో అది తక్కువ అనమాట ఈ కార్డుకి అయితే. సో ఈ కార్డ్ రావాలంటే ఎలా? మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. అదే మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం 20,000 కంటే ఎక్కువ ఉండాలి. అదే మనం కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మన ఆదాయం నెలకి 30,000 కంటే ఎక్కువ ఉండాలి. సో లింకు పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ కార్డ్ HDFC టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు కనుక ఈ లింక్స్ ద్వారా ఈ కార్డ్కి అప్లై చేసుకున్నట్లయితే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. నార్మల్గా అయితే 499. అర్థమైందా అండి? సో ఈ 499 మీకైతే ఆదా. అదేవిధంగా ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే, ప్రతి ఆఫర్ని సరిగ్గా యూజ్ చేసుకొని మీరు కనుక ఆన్ టైంలో బిల్లుని కట్టినట్లయితే మీకు 35,000 వరకు డబ్బు అన్నది ఆదా అవుతుంది ఈ ఆఫర్ల ద్వారా. అండ్ ఇది టాటా న్యూ కార్డ్. అర్థమైందండి? ఇక్కడ ఉంది టాటా న్యూ. సో మనం కనుక టాటా ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా IMG, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటాన్, తనిష్క్, వీటిల్లో ఈ బ్రాండ్స్ వద్ద మనం కనుక ఈ కార్డుతో డబ్బుని కడితే మనకి టాటా న్యూ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ కాయిన్స్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మనకి 7% వరకు డబ్బు అన్నది ఆదా అవుతుంది. అర్థమైందా అండి? సో ఈ బ్రాండ్స్ వద్ద ఈ కార్డుతో మనం కనుక షాపింగ్ చేస్తే మనకి టాటా న్యూ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి 7% వరకు డబ్బు అన్నది ఆదా అవుతుంది ఈ కాయిన్స్ వలన. అర్థమైందా అండి? అండ్ అదేవిధంగా మనం కనుక టాటా న్యూ యాప్ ద్వారా UPI పేమెంట్స్ చేసినట్లయితే, దీన్ని లింక్ చేసుకుని UPI పేమెంట్స్ చేసినట్లయితే 1% వరకు ఆదా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. అండ్ టాటా న్యూ యాప్ ద్వారా మనమే కనుక బిల్ పేమెంట్స్ చేస్తున్నట్లయితే ప్రతి బిల్ పేమెంట్కి 2 పాయింట్స్. ఏం పాయింట్స్? టాటా న్యూ పాయింట్స్ వస్తూ ఉంటాయి. మనం వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సంవత్సరానికి 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఫ్రీ. చెప్పాను కదా, ఈ కార్డుతో మనం కనుక ఎయిర్పోర్ట్లో లాంజ్కి వెళ్తే 2 రూపీస్ కట్ చేసుకొని పంపిస్తారు. మళ్ళీ 2 రూపీస్ వెనక్కి వస్తాయి, అంటే ఫ్రీ. సంవత్సరానికి 4 సార్లు ఫ్రీ. అదేవిధంగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ. సో మనం కనుక పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే డబ్బు మనకైతే ఆదా అవుతుంది. సో దీనికి అప్లై చేయాలంటే మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. అదే మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. అదే మనం కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి 6 lakhs, సంవత్సరానికి 6 లక్షలు ఆదాయం ఉండాలి. అండ్ ఫీజ్, ఫస్ట్ ఇయర్ ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, కంప్లీట్గా ఫ్రీ. కానీ సెకండ్ ఇయర్ నుంచి 499 ప్లస్ GST మనమైతే కట్టాలి ఫీజ్. నథింగ్ బట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇది కంప్లీట్గా ఫ్రీ కాదు. ఇంకా లాస్ట్ వన్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000, స్టార్టింగ్లో చెప్పాను కదా, సరిగ్గా యూజ్ చేసుకుంటే, ఆన్ టైంలో కడుతూ సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 మనకైతే ఆదా. రాదు డబ్బు, ఆదా అవుతుంది. అర్థమైందండి? అండ్ అదేవిధంగా 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆన్లైన్ స్పెండ్స్. మనం కనుక ఈ కార్డుతో ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నట్లయితే ప్రతి దానికి 5% క్యాష్ బ్యాక్ అనమాట. డబ్బు వెనక్కైతే వస్తుంది. అది కూడా వితౌట్ ఎనీ మర్చెంట్ రిస్ట్రిక్షన్. వీళ్ళకి స్పెండ్ చేస్తే మాత్రమే, వీళ్ళ వద్ద స్వైప్ చేస్తే మాత్రమే క్యాష్ బ్యాక్. అలాంటి రూల్ ఏం లేదు. ఎక్కడ మీరు షాపింగ్ చేసినా 5% క్యాష్ బ్యాక్ అనమాట. అదేవిధంగా 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆఫ్లైన్ స్పెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బయట షాప్ ఉంది, వెళ్ళారు, స్వైప్ చేశారు, 1%. ఆన్లైన్ అయితే 5%. అదేవిధంగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ. సో పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే కాస్త డబ్బు మనకైతే ఆదా అవుతుంది. సో ఈ కార్డు మనకి రావాలంటే జాయినింగ్ ఫీజు కట్టాల్సిందే. ఎంత? 999 ప్లస్ GST. అదేవిధంగా సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీ, అది కామన్. అదెంత? 999 ప్లస్ GST. కానీ మనం కనుక 1 ఇయర్లో ఈ కార్డుతో 2 lakhs స్పెండ్ చేస్తే మనకి మాఫీ. ఈ ఫీజు మాఫీ. స్టార్టింగ్ ఇది మాత్రమే కట్టాలి. మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన ఆదాయం 20,000 కంటే ఎక్కువ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా నెలకి 20,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లయితే ఈ కార్డు మనకైతే వస్తుంది. మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. ఈ కార్డు యొక్క లింక్, ఈ కార్డే కాదు,
ప్రతి కార్డ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే చెక్ చేసుకుని మీరైతే తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ కార్డ్స్ని తీసుకోవడం గొప్ప కాదు, లింక్ ఇచ్చా, లింక్ను క్లిక్ చేస్తే ఎవరికైనా కార్డు వస్తుంది, ఆఫర్లు ఉంటాయి, క్యాష్ బ్యాక్లు ఉంటాయి, కరెక్టే. కానీ తీసుకోవడం గొప్ప కాదు, సరైన పద్ధతిలో యూజ్ చేయడం గొప్ప. మనం కనుక సరిగ్గా యూజ్ చేయలేదనుకోండి, ఎన్ని ఆఫర్లు ఉంటాయి, ఏం లాభం? మనమే డెట్ ట్రాప్లో పడతాం. అందరిలాగా కట్టలేక సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు. ఎందుకంటే వడ్డీ ఎక్కువ. క్రెడిట్ కార్డులో వడ్డీ చాలా అంటే చాలా ఎక్కువ, విచ్ ఈజ్ మోర్ దెన్ పర్సనల్ లోన్. సో మీకు తెలియాలి A to Z. సో క్రెడిట్ కార్డు గురించి మీకు A to Z తెలియాలంటే నా దగ్గర ఒక కోర్స్ ఉందండి, ఫ్రీడమ్ యాప్. క్లిక్, ఇదిగోండి, ఇది ఫ్రీడమ్ యాప్ అనమాట. సో ఫ్రీడమ్ యాప్లో సెర్చ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మీరైతే టైప్ చేయండి. ఇదిగోండి, ఈ కోర్స్ని చూసి మీరు A to Z నేర్చుకోవచ్చు క్రెడిట్ కార్డు గురించి. ఎటువంటి మిస్టేక్స్ని మీరైతే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుని క్లిక్ చేసా, ఇదిగోండి ఆఫర్ ఉంది, క్లిక్ చేస్తున్నా. ఎంత? సో ఆఫర్ పోయిన తర్వాత 599, విచ్ ఈస్ 600. సో మీరు కనుక ఒక్కసారి ఈ కోర్స్ని తీసుకుంటే లైఫ్ టైం మీరైతే ఈ కోర్స్ని చూడవచ్చు. ఏం డౌట్ ఉన్నా ఈ కోర్స్ని ఓపెన్ చేసి మీరైతే A to Z నేర్చుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? విచ్ ఈస్ 599. సో ఈ కోర్స్ని చూసిన తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి క్రెడిట్ కార్డ్ ట్రాప్లోని మీరు పడరు. సో ఎందుకైనా మంచిది, క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఒకసారి ఈ కోర్స్ని కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ, 599. ఈ కోర్స్ని చూసి అంతా ఓకే, మీరు రెడీ అనుకున్నట్లయితే మాత్రమే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోండి. సో దానికంటే ముందు అప్లై చేయకండి. ఓన్లీ ఈ ఫ్రీడమ్ యాప్లో ఈ క్రెడిట్ కార్డ్ కోర్సే కాదండి, ఆల్మోస్ట్ 1200 కంటే ఎక్కువ కోర్సులు ఈ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. అర్థమైందా అండి? ఇవన్నీ కోర్సులే, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, మష్రూము, షీప్ అండ్ గోటు, అన్ని కోర్సులు ఉన్నాయి. A to Z మీరైతే నేర్చుకోవచ్చు. అదేవిధంగా బెస్ట్ ఫీచర్ ఏంటంటే, సో ఈ కోర్సులను చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే మెంటర్ కనెక్ట్, ఇలా వీడియో కాల్లో ఎక్స్పర్ట్స్తో మీరైతే మాట్లాడవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మింగ్ ఏ కోర్స్ అనుకుందాం, గోట్ అండ్ షీప్ అనుకుందాం. ఎవరైతే మేకలు అదేవిధంగా గొర్రెల్ని పెంచుతున్నారో ఆ కోర్స్ మీరు చూశారు, డౌట్ వచ్చింది. ఎవరైతే ఆల్రెడీ పెంచుతున్నారో వాళ్ళతో ఈ విధంగా మాట్లాడవచ్చు వీడియో కాల్లో. సో ఆప్షన్ కూడా మీకైతే ఉందన్నమాట. సో ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ కోర్స్ లింక్ ఇచ్చా, ఏది క్రెడిట్ కార్డ్ కోర్స్ లింక్ ఇచ్చా, కావాలంటే ఒకసారి చూసుకోండి. సో ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు. క్లియర్? అండ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఆల్రెడీ చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అండ్ ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా, అనగా కోర్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అండ్ ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.